రైట్ లైవ్లో బ్రేకింగ్ చూస్తున్నాం. గత నెల 28న ప్రారంభమైన యుద్ధం ప్రస్తుతం పశ్చిమాసియాలో ముదురుతుంది. ఈ నేపథ్యంలో ఖతార్లోని కీలక ఇంధన కేంద్రాలు రాస్ లాఫన్ ముసాయిదాలపై జరిగిన డ్రోన్ దాడుల తర్వాత ప్రపంచంలోని అతిపెద్ద ఎల్ఎన్జీ ఉత్పత్తి సంస్థ అయిన ఖతార్ ఎనర్జీ తన ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రపంచ ఎల్ఎన్జీ సరఫరాలో దాదాపు 20% వాటా కలిగిన ఖతార్ నుంచి సరఫరా ఆగిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లు ఒక్కసారిగా షాకుకు గురయ్యాయి. దీని ప్రభావంతో యూరోపియన్ మార్కెట్లో గ్యాస్ ధరలు ఏకంగా 50% పెరిగి 2022లో జరిగిన రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. అలాగే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మీదుగా రవాణా నిలిచిపోవడం గ్లోబల్ ఎనర్జీ సెక్యూరిటీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. భారతదేశానికి ఖతార్ అతిపెద్ద ఎల్ఎన్జీ సరఫరాదారు కావడంతో ఈ సంక్షోభం మనపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. భారతదేశం తన గ్యాస్ అవసరాలలో సుమారు 50% దిగుమతుల ద్వారానే తీర్చుకుంటూ ఉండగా అందులో సగం కంటే ఎక్కువ ఖతార్ నుంచే వస్తుంది. ఉత్పత్తి నిలిపివేత సుదీర్ఘ కాలం కొనసాగితే దేశీయంగా సిఎన్జి పిఎన్జి ధరలు పెరగడంతో పాటు ఎరువుల తయారీ విద్యుత్ ఉత్పత్తి రంగాలపై కూడా తీవ్ర భారం పడే అవకాశం ఉంది. ఇప్పటికే భారత్ పెట్రోలియం శాఖ ప్రత్యామ్నాయ మార్గాల కోసం ఆఫ్రికా ఆస్ట్రేలియా వైపు దృష్టి సారించినప్పటికీ అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడం వల్ల దిగుమతి ఖర్చులు పెరిగి సామాన్యుడి జోబుకు మరింత భారమయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఇరాన్ను భూకంపం వణికించింది. ఇవాళ మధ్యాహ్నం గెరాష్ నగరం కేంద్రంగా రిక్టార్ స్కేల్పై 4.3 తీవ్రతతో భూకంపం సంభవించినట్లుగా అధికారులు ధృవీకరించారు. భూ అంతర్భాగంలో సుమారు 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లుగా గుర్తించారు. అమెరికా ఇజ్రాయెల్తో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఈ విపత్తు సంభవించడం గమనార్హం. భూకంపం కారణంగా జరిగిన ప్రాణ ఆస్తి నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఇరాన్ను భూకంపం వణికించింది. ఇవాళ మధ్యాహ్నం గెరాష్ నగరం కేంద్రంగా రిక్టార్ స్కేల్పై 4.3 తీవ్రతతో భూకంపం సంభవించినట్లుగా అధికారులు ధృవీకరించారు. భూ అంతర్భాగంలో సుమారు 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రంగా ఉన్నట్లుగా గుర్తించారు. అమెరికా ఇజ్రాయెల్తో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఈ విపత్తు సంభవించడం గమనార్హం. భూకంపం కారణంగా జరిగిన ప్రాణ ఆస్తి నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.